దే ఆర్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి ఇదిగో మా మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను చాలా ఏరియాస్‌లో వెళ్ళి ఉండేవాడిని. రాత్రిపూట వెళ్ళి ఉండేవాడిని. సో, మనం ఒక చోటకెళ్ళిన తర్వాత దట్ రెప్యుటేషన్ ఈస్ క్యారీడ్ అండ్ వాళ్ళకి నేనెళ్ళేటప్పుడు నేను నాతో పాటు ప్రొజెక్టర్‌ను కూడా తీసుకెళ్ళేవాడిని. వాళ్ళకి మూవీస్ చూపిచ్చేవాడిని. అంతకుముందు 'అమీర్ ఖాన్' గారు చేసిన 'సత్యమేవ జయతే' సీరీస్ ఉండేది. అవును. సో, వాళ్ళకి ఈ ఉత్తరాఖండ్‌లో ఏంటంటే హ్మ్, వాళ్ళెక్కువ ఆహ్, దే ఆర్ ఇంటూ కన్స్యూమింగ్ కొంచెం లోకల్ షరాబ్ అని అంటారు. ఆల్కహాల్. 'పహాడ్ మస్త్' అనేసి ఒకటి ఉంటది. ఓకే. రాత్రయిందంటే సో, వాళ్ళకి అండ్ మోస్ట్‌లీ బ్ ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు పని చేస్తారెక్కువ. దట్స్ వన్ థింగ్ విచ్ వి హావ్ టు యెస్. దే చాలా చాలా వుమెన్ ఎంపవర్‌మెంట్ అయితే ఇక్కడ చాలా ఎక్కువుంది. అది మంచిగా అనిపించింది నాకు. కానీ ద రాంగ్ సైడ్ ఆఫ్ ఇట్ మగవాళ్ళు పొద్దున్నే లేచి ఏమి పెద్ద పనులేమి లేకుండా కార్డ్స్ ఆడుకోవడం ఇట్లాంటి వాటికి అంటే దే ఆర్ హ్యాపీ పీపుల్. అవును. బట్ దే ఆర్ ఆల్సో యాడింగ్ టు అవర్ జీడీపీ. దే ఆర్ ఆల్సో టు బీ ప్రొడక్టివ్ ఉండాలి కదా. సో లేకపోతే ఎక్కడ డెవలప్మెంట్ అనే నేమ్ తోటి గవర్నమెంట్ ఎన్ని పంపు చేస్తున్నా వెన్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ రిసీవింగ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ దట్ వర్తి. కరెక్ట్. సో ఈ 'సత్యమేవ జయతే' సీరీస్ తీసుకెళ్ళి చూపించేవాడిని. తర్వాత అదొక వాళ్ళు కూడా నాకు వెళ్ళేటప్పుడు ప్రామిస్ చేసేవాళ్ళు, ఐ విల్ నాట్ టేక్ ఆల్కహాల్ అనేసి. చాలా బాగుండేది. సో సమ్ సార్ట్ ఆఫ్ స్మాల్ మోటివేషన్ టు దెమ్. టొబాకో బోర్డ్‌లో ఆల్మోస్ట్ అంటే ఈ డెప్యుటేషన్ వెళ్ళిన ఇన్నేళ్ళు అక్కడే ఉన్నారా సార్? సో టొబాకో బోర్డ్‌లో ఐ హావ్ గాన్ ఫర్ మై పర్సనల్ రీజన్. అచ్చచ్చా! ఓకే. సో పర్సనల్ రీజన్ అంటే అప్పుడే 2013 మన స్టేట్ డివైడ్ అయింది. అవును. అవును. నాకు ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిచింది వర్కింగ్ హియర్ ఇన్ ఉత్తరాఖండ్. ఒక ఆశ కలిగింది దట్ ఐ షుడ్ ఆల్సో వర్క్ ఇన్ అవర్ ప్లేస్. నాకు అవకాశం వస్తే బికాస్ దేర్ ద క్యాడర్ వాజ్ డెఫిసిట్. అప్పుడు స్టేట్ బైఫర్కేట్ అవ్వడం మూలన ఆఫీసర్స్ కావాలి. సో ఆఫీసర్స్ వర్క్ చేసే వాళ్ళకి విల్లింగ్గా ఉన్న వాళ్ళని ఇస్తామని చెప్పారు. సో దెన్ ఐ ట్రైడ్ అదే నాకు అక్కడి నుంచి ఓకే వచ్చి ఎన్ఓసి వచ్చింది. కానీ ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి వచ్చింది. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డోంట్ నాట్ వాంట్ టు రిలీవ్ మీ. యాహ్! అప్పుడే కరెక్ట్గా ఈ డిజాస్టర్ రావడం, డిజాస్టర్ తర్వాత ఇక్కడ కూడా వర్క్ చేయాల్సిన అవసరం రావడం. సో ఇక్కడ ఆగిపోయాను. తర్వాత ఇంట్లో నా అమ్మ వాళ్ళంతా ఆర్ యు నాట్ కమింగ్ అట్లా అనేసి అంటే సరే మొత్తానికి ప్రయత్నం చేసి మీ ప్రయత్నం ఫలించింది లాస్ట్‌లో. అంటే దేర్ ఈస్ ఐ వాంటెడ్ టు గో ఆన్ ఏ స్టేబుల్ టెన్యూర్. నాకు ఉత్తరకాశీలో కూడా నాకు అప్పుడు 2-3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరకాశీలో 2 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సార్. సో నేను రిలీఫ్ కమిషనర్గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 600 కోట్లు ఇచ్చింది ఉత్తరకాశీ బ్రిడ్జెస్ కోసం. ఉత్తరకాశీలో 13 బ్రిడ్జెస్, అదే నేను ఇందాక చెప్తున్నాను మెయిన్ కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి బ్రిడ్జెస్ ఆల్టర్నేటివ్ రూట్ చూసి ఈ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయమని నాకు అప్పగించింది. సో ఐ వాజ్ సిన్సియర్లీ డూయింగ్ దట్. సో ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్, లోకల్ ఎమ్మెల్యేస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, సో వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉండేది. అండ్ నాకేంటి అని అంటే ఇది ఎంతోమంది రిలీఫ్ మనీ అంటే ఎంతోమంది ట్యాక్స్ పే చేస్తే వచ్చింది. ఇట్స్ ఏ స్పెషల్ గ్రాంట్. మీరు మామూలుగా ఉండే వీటిల్లో ఏదైనా నేను పట్టించుకోను. కానీ 12-13 బ్రిడ్జెస్లకి 600 కోట్లు అనేసి చేసినప్పుడు వాటిల్లో క్వాలిటీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్. కరెక్ట్. సో ఐ టోల్డ్ దట్ ఐ విల్ నాట్
కాంప్రమైజ్ ఆన్ దీస్ థింగ్స్. సో అప్పుడు ఏమైందంటే వన్ ఆఫ్ ద బ్రిడ్జెస్ ఇల్లుండి ఓపెన్ చేస్తాము అనగా కూలిపోయింది. సో దేర్ వాజ్ సమ్ క్వాలిటీ ఇష్యూ. సో పొలిటికల్ ప్రెషర్ నాట్ టు డూ ఎనీథింగ్. నాకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, యూ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ అవుట్. సో ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఐ విల్ నాట్ గో అగెనిస్ట్ మై కాన్సైన్స్. సో I have lodged an FIR. Oh. So then appudu I am transferred from Uttarkashi to Secretariat. I am happy. Naadaithe at least nenu I have brought it to the light. అనేసి అప్పుడే ఏమైంది అని అంటే అదే టైంలో 2014-15 9 మంది ఎమ్మెల్యేస్ హ్యావ్ డిఫెక్టెడ్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్ వచ్చింది ఇక్కడ. సో ప్రెసిడెంట్స్ రూల్లో ద ఫస్ట్ థింగ్ దట్ ఫస్ట్ ఆర్డర్ ఏంటి అని అంటే పోస్టింగ్ మీ బ్యాక్ టు ఉత్తరకాశీ యాజ్ కలెక్టర్. ఓకే, అది సరిపోతుంది కదా, ఇంకేం కావాలి మీకు? ఇట్ షోస్ యువర్ ట్రాన్స్పరెన్సీ, ఇట్ షోస్ యువర్ జెన్యూనిటీ. ఐ వాజ్ మేడ్ ద కలెక్టర్ అగైన్. సో నేను అక్కడ మళ్ళీ పనిచేసే అవకాశం వచ్చింది. ఆ బ్రిడ్జెస్ వర్క్ కంప్లీట్ చేశాను. వెరీ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఈ ఏ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్స్ రూల్ ఉండాల్సి వచ్చిందో మళ్ళీ ఆ 9 మంది కాంప్రమైజ్ అయిపోయి దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ద పవర్ అగైన్. సో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఉండవలసిన అవసరం లేదు. సో ద ఫస్ట్ థింగ్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ డన్ is to transfer me back from Uttarkashi to Secretariat. ఓకే, అప్పుడు మీరు ఇందాక చెప్పిన మా కలెక్టర్ మాకు కావాలి, వీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ కలెక్టర్ అనేసి చెప్తే అప్పుడు దేర్ వాజ్ సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ బికాస్ వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ జిఎస్టీ కోసం మాకు ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్ కావాలి అని చెప్పి I was given that responsibility of commissioner of the state taxes. Right. Oh. So why I was telling is ఇలా ఈ పొలిటికల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఐ వాంటెడ్ ఏ స్టేబుల్ టెన్యూర్ వెన్ ఐ గో టు ఆంధ్రప్రదేశ్. నేను ప్రొబేషన్లో అంటే ఇక్కడ ప్రొబేషన్లో ఉన్నప్పుడే 9 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాను, అంటే ఆ 2 ఏళ్లలో. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వాలి? కరెక్ట్. దిస్ నో పాయింట్ దట్ ఐ కాంప్రమైజ్. అందుకని ఐ వాంటెడ్ ఏ స్టేబుల్ టెన్యూర్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ అప్రోచ్డ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా పోస్ట్ ఉంటే there will be a stability of tenure and it will not be on the whims and fancies of any politician. అక్కడ ఓన్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. లోకల్ పాలిటిక్స్ ఆఫ్ ద డే విల్ నాట్ డిస్టర్బ్ మీ. అండ్ నాకు కూడా నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా పెద్ద పాప పుట్టింది, తర్వాత పిల్లలు వివర్ ప్లానింగ్, వాళ్ళకు కూడా మన కల్చర్ రావాలి, తెలుగు కల్చర్ రావాలి, వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. నాది తెలుగు లిటరేచర్ ఆప్షనల్, వన్ ఆఫ్ ది ఆప్షనల్స్. సో వాళ్ళకి పిన్ని, బాబాయి, అత్తమ్మ, మామయ్య ఇట్లాంటి వాళ్ళు తెలియాలి. ఎలాగో నానమ్మ, అమ్మమ్మ వాళ్ళని వాళ్ళు చూస్తూనే ఉంటారు, బట్ దే షుడ్ ఆల్సో ఫీల్ క్లోజ్ టు దెమ్. వాళ్ళకి అంటే చిన్నప్పుడు మనకి మన మాతృభాషలో విద్యా బోధన అనేసి అంటారు కదా, సో అలా చేస్తే బాగుంటుంది. అందుకోసం నా కెరీర్ని కూడా నాకు అప్పుడు వేరే కలెక్టర్ ఇస్తామన్నా సరే ఐ థాట్ ఐ విల్ గో టు గుంటూరు. గుంటూరులో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ టైం. ఇప్పటికి కూడా వేళ్ల మీద 1-2 మాత్రమే ఉంటాయి, వైజాగ్లోనూ గుంటూరులో మాత్రమే ఉండేది. టు గెట్ ఇన్ టు central government deputation, that is tobacco board. So I have joined there as secretary. ఇనిషియల్గా 4 ఏళ్ళే వెళ్ళాను. సో ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఈజ్ ఈడీ. కరెక్ట్గా అదే నేను ఇందాక చెప్పినట్లు పైనుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై మై ఫాదర్ అనుకున్నట్లు నాది కంప్లీట్ అవుతుండగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ వేకెంట్ అయింది. నేను న్యాచురల్గా అప్లై చేశాను.
అదేదో కాకతాళీయంగా నా కోసమే అన్నట్లు ఆ వేకెన్సీ క్రియేట్ అయింది. ఐ యామ్ ఇంటూ ఏ హయ్యర్ స్కేల్ అండ్ సో ఐ హ్యావ్ గాట్ దేర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆ తర్వాత నా పిల్లలు కూడా పుట్టేశారు. దెన్ అక్కడ కూడా ఐ హ్యావ్ సెంట్ యూ అన్ వీడియో. అక్కడి నుంచి వస్తున్నా కానీ అవును, మళ్ళీ వాళ్ళు కూడా మొత్తం అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వాళ్ళ అసలు ఇన్నాళ్ళు మీతో పాటు ఉన్న ఆ ఫీలింగ్ని, ఆ హ్యాపీనెస్ని పంచుకున్నారు. వెళ్ళిపోతున్నందుకు బాధపడ్డారు. మామూలుగా ఎవరికైనా డెప్యుటేషన్ ఈజ్ అట్ బ్యాక్స్ 5 years. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ స్పెషల్ పర్మిషన్ ఇట్ షెల్ బి 7 years. నాది మాత్రం 7.5 years ఐ హ్యావ్ గాట్ డెప్యుటేషన్. సో విచ్ ఐ ఫీల్ ఐఎమ్ అగైన్ లక్కీ. ఎస్ సార్, అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ యాక్చువల్లీ. అది మొత్తం నా ప్రస్థానం అంతా అయిపోయింది చెప్పేసాను మీకు. దట్స్ సో నైస్. కానీ ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్లో ఎన్నో రకాలైన ప్రెజర్స్ ఉంటాయి. మీరు మాత్రం పిల్లలతో చక్కగా కబుర్లు చెప్తూ, వాళ్ళతో ఆడుకుంటూ, వాళ్ళతో వీడియోలు చేస్తూ, అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ, మీ హ్యాపీనెస్ని దాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు? మీ ప్రెజర్స్ అన్నింటినీ గుమ్మం బయట ఎలా వదిలేయగలుగుతున్నారు? అసలు మనం ఫీల్ అయితే కదండి ప్రెషర్. ఐ ఫ్రాంక్లీ నేను ఎప్పుడైనా సరే ఇంటికి ఫైల్ వర్క్ తీసుకురాను. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. బికాజ్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ 24/7 వర్క్ చేయాలి అనేసి, వర్క్ చేయడానికైనా వెనకాడకూడదు అనేసి మనం అనుకుని ఈ సర్వీస్లోకి వచ్చాం. బట్ వర్క్ ప్రెషర్ కానీ టెన్షన్ కానీ ఇట్ షుడ్ బీ అవే ఫ్రమ్ ద హోమ్. సో ఐ విల్ నాట్ బ్రింగ్, ఇప్పటికీ ఈ 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏ ఫైల్ ఇంటికి తీసుకురాలేదు. అవసరమైతే రాత్రి 11-12 వరకు ఆఫీస్లోనే కూర్చున్నాను కానీ నెవర్ ఐ హ్యావ్ బ్రాట్ ఎనీ వర్క్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ టు ద హోమ్. ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే దాన్ని ఆన్సర్ చేయాలి, దాన్ని మనం తప్పించలేము. ఎలా అయితే ఆఫీసులో ఉన్నప్పుడు ఇంట్లో ఫోన్ వస్తున్నా కానీ మనం ఎలా అయితే తీసుకోకుండా ఉండలేము, ఇక్కడ అది 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 చేయలేము. అండ్ మనకు ఒక పొజిషన్, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిన కొద్దీ ఆ ఫోన్స్ రావడం కూడా ఎక్కువ అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ మేనేజబుల్.